కౌశిక్ గారు చెప్పండి. ఆయనేమో రేవంత్ రెడ్డి గారు నిన్నేమో నేనే రాజు నేనే మంత్రి అన్నారు. అవునవు నువ్వే రాజు నువ్వే మంత్రి అని ఎల్లో మీడియా మిమ్మల్ని లేపుతోంది. అది కొమ్ముంచుద్దా లేకపోతే మీకు ఉపయోగం నాకు తెలియదు కానీ, బట్ నిజంగానే ఆయన రాజు ఆయనే మంత్రి అయిపోయాడా? అట్లాగే ఆశించినంత ఫలితమేం కాదు, 36 చోట్ల పెండింగ్ హంగ్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉపయోగం ఉంది, సరే ఏదో రకంగా గెలుస్తారేమో అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. అట్లాగే వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి? సంఖ్య చూసినప్పుడు 1349 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 718 అయ్యారు, గతంలో 1767 ఉన్నారు. అంటే మేము పెరిగినా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒకనాడు 64.23% గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 718 మీరు పరిస్థితి అంటే మరి అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. మాకు అభ్యంతరం ఏం లేదు, వాళ్ళు ఏమని అనుకోని. ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ బాధ అంతా రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే రాహుల్ గాంధీ గారు ఓడిపోయి నరేంద్ర మోడీ గారు గెలుస్తారని వాళ్ళ ఆలోచన. రాహుల్ గాంధీ వర్సెస్ అదే నరేంద్ర మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఓడిపోతాడు. సిద్ధరామయ్య వర్సెస్ నరేంద్ర మోడీ అంటే సిద్ధరామయ్య గెలిచి నరేంద్ర మోడీ ఓడిపోతారు. వాళ్ళ ఆలోచన ఏంటి? రాష్ట్రంలో ఏ ప్రాంతీయ నాయకుడు కూడా బలంగా ఉంటే నరేంద్ర మోడీ ఓడిపోతారు. కాబట్టి ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ఫేస్ మీద వాళ్ళు అంటే రాహుల్ గాంధీ కంటే పవర్ఫుల్, రాహుల్ గాంధీ గారి కంటే రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారే పవర్ఫుల్లా? సార్ రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాజకీయాలు వేరుంటాయి, జాతీయ స్థాయిలో వేరుంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు రాష్ట్రాల్లో చూపించినప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే ఓడిపోతా ఉన్నాడు. కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీ అంటే చాలా సార్లు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంది, రాహుల్ గాంధీ పేరు చెప్పుకునే ఓట్లు అడగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కళ్ళలు కనుతుంది. కాబట్టి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండొద్దని వాళ్ళ ఆలోచన. వాళ్ళు నిన్న మున్సిపల్ ఎలక్షన్ కూడా నరేంద్ర మోడీ గారి పేరు మీద ఓట్లు అడిగారు. మాకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభలు, ఇవన్నీ కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సార్ 311 మీరు ప్రమాదంగా మాట్లాడుకుంటున్నారు. మీకు నష్టం జరుగుద్ది. రాహుల్ గాంధీకి మీరు డౌన్ చేసుకుంటున్నారు. అది మీ ఇష్టం, మీరు చేసుకోదలుచుకుంటే చేసుకోండి. కానీ ఇక్కడ సార్ వాస్తవాలు ఎవరైనా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే రేవంత్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. ఎల్లో మీడియా వాళ్ళు అవునవును నువ్వే రాజు నువ్వే మంత్రి అంటున్నారు. దాంతో ఏకీపిస్తారా మీరు? సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. మనోడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అంటే ఎవరన్నారు సార్? మరి ఆయన స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారు చూపించండి. ఆయన ఎక్కడైనా స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చారని చూపించండి. మరి ఇంకేమో స్టేట్మెంట్ సార్, మొత్తం వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. గౌరవ అది వేరు ఇది వేరు. నేనే రాజు నేనే మంత్రి ప్రాంతీయ పార్టీలు. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా మీ మిత్రులైన చంద్రబాబు గారు కూడా ఎప్పుడు అట్లా అనౌన్స్ చేయలేదు. కానీ ఆసక్తికరంగా ఉంది. నేనే రాజు నేనే మంత్రి అని ఆయన అంటూ కరెక్టా కాదని పక్కన పెడితే అవునవునే ఎల్లో మీడియా భజన చేస్తా ఉంది. అది ప్రమాదం మీకు తెచ్చుకోండి. మా ముఖ్యమంత్రి గారు నేనే రాజు నేనే మంత్రి ఎందుకన్నా? మంత్రి అంటే ముఖ్యమంత్రి, మంత్రి అంటే మా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. నేనే రాజు అంటే ముఖ్యమంత్రి కదా. కొత్త భాష అన్నాడు ఆయన. మున్సిపల్ శాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారు కదా, రాజునే ముఖ్యమంత్రి అంటారు కదా. ఏమో దాన్ని పేద భూతంలో పెట్టి చూపాల్సిన. భారతీయ జనతా పార్టీ సార్ అంటే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు చూడండి సార్, ప్రతిపక్షాన్ని ఎంత బలం. ఆనాడు 2020లో మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి, 2026 పరిస్థితి ఒకసారి బేరీజ్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి గెలుపు చాలా బలమైన గెలుపు. ఇది ఒకసారి మీరు బేరీజ్ చేసుకో. ఆనాడు ప్రతిపక్షాలు మొత్తం నిర్వీర్యం చేశారు సార్. అసలు మా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానికి అభ్యర్థి లేదు సార్. మొన్నటిగా 2 సంవత్సరాల కింద బీఆర్ఎస్ పార్టీ అధికారులు సార్ విపరీతంగా పైసలు ఖర్చు పెట్టింది వాళ్ళు. మేము పైసలు ఖర్చు పెట్టలే, మాకు పైసలు కూడా లేవు వాస్తవం చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ సార్ ఆనాడు 2020లో పరిస్థితిలో ఒక్కలే ఎమ్మెల్యే, 4 ఎంపీలు. ఇప్పుడు చూడండి సార్ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ. పైసలు ఏమంటున్నారు? ఇందాక బీజేపీ మన ప్రకాష్ రెడ్డి గారు ఏమో 12 సార్లు బీహార్ ఎందుకు వెళ్ళారు, రాహుల్ గాంధీ అది ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దల్ని ఎందుకు కలుస్తున్నారన్న దాని మీద అనుమానం వచ్చేటట్టుగా, డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా అనుమానం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సార్ మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడతారు. చెప్పమాకండి. ఎంత కాదు ఎంత చంద్రబాబు గారి శిష్యుడైనా అట్లా చెప్పడం వల్ల పరువు ప్రజల్లో అంత ఇది ఉండదు. ఎవరైనా 18 చెప్తాం సార్. కష్టపడ్డాడు సార్ కేసీఆర్ గారు, మీరు చెప్పండి సార్. కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారనేది వేరే విషయం. మరి అతిగా ప్రచారం. మరి ఇప్పుడు రేవంత్ బాగా పనిచేస్తాడని చెప్పుకోండి, మరి అతిగా 18 గంటలు 24 గంటలు అని చెప్తే వినటానికి ఒకటి మాత్రం అసలు 3వసారి నిన్ననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మీరు శ్రీలంకలో రాజపక్షే లాగా మీరు చూడండి సార్. ఎందుకంటే ఈ సమస్యలు మాత్రం పరిష్కరించేవాడు కాదు. ఎందుకంటే 11వ రోజు మీద నుంచి RBI ఆరబడి తెలంగాణ రాష్ట్రంలో
రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. ఇంటర్ స్టేట్లు కూడా కేంద్రంతో మాట్లాడుకుని తక్కువ చేసుకుంటాం. డిపిఆర్ సబ్మిట్ చేస్తాం. వాళ్ళు డిపిఆర్ లేవు కాబట్టి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావచ్చు నిధులు చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం మీ ముందు చూడండి సార్. ఈ ఫిబ్రవరి చివరి నుంచి మీరు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో మూసీకి సంబంధించినటువంటి ప్రారంభం కాబోతా ఉంది. అదే కాకుండా త్రిపుల్ ఆర్ సంబంధించి కావచ్చు రకరకాల పనులు ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో. అట్లా మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, తప్పేం కాదు. అది ఓకే. అయితే ఇక్కడ ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మాట్లాడారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇక రేవంత్కి తిరుగులేని పరిస్థితి వచ్చేసినట్టేనా సార్? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారైన సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వారు మంత్రులు కావచ్చు పిసిసిని కావచ్చు అంతా సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్ర పోషిస్తూనే అందరిని కలుపుకొని ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. మీరు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదేవిధంగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా సాధ్యమైనంత వరకు మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేట్ గెలిపించే ప్రయత్నం వారు చేశారు. డెవలప్మెంట్ కూడా అందరు చర్చించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఏది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోలో పాములో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదు. సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాను. ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 10.5 ఏళ్ళు. మీరు మర్చిపోతే బీజేపీ వాళ్ళే చెప్పట్లేదు డైరెక్ట్ గా జమిలీ వస్తుందో రాదో వాళ్ళకే కంగారుగా కన్ఫ్యూజన్ గా ఉంటే రేవంత్ రెడ్డి గారికి మాత్రం క్లారిటీగా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉంటారని చెబుతున్నారు. మరి ఆయన సమాచారం ఏంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నవ్వుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యింది కదా. శ్రీనివాస్ గారు ఎవరు నవల మాబోటి వాళ్ళం అయితే పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పీసీ ఒక అడుగు దూరానికి వచ్చాడు సీఎం పదవి కానీ మా ఓటాళ్ళ వ్యాసాలు కూడా రాసాం. అది వేరే విషయం. కానీ ఎవరు లేరు. రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది. మన రాకేష్ గారు చెప్పండి. నేనే రాజు నేనే మంత్రి అనగానే మరుసటి రోజు నువ్వే రాజు నువ్వే మంత్రి అని పోగినట్టుగా ఎల్లో మీడియా హెడ్డింగ్లు పెడతా ఉంది. బాగున్నాయా సార్? నేనే రాజు నేనే మంత్రి అనేది ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకన్నాడంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఒక మీడియాలో నేను చెప్పట్లేదు. 1 మినిట్ సార్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి కొమ్మటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారిని అట్లా కథం చేశారు సార్. నైనీ బ్లాక్ అని చెప్పేసి బట్టి విక్రమార్క గారిని ఇంకో మీడియాలో కథనం వచ్చేసి ఎల్లో మీడియాలో కథనం వచ్చి ఆయనని కథం చేశారు సార్. నెక్స్ట్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డాడని ఇంతకుముందు చరణ్ చెప్పినట్టు హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టించి సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఆయనని ఖతం చేశాడు సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కొండ సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను పంపించి ఆమెను ఖతం చేశాడు సార్. ఇసుక లారీలు పట్టుకొని సీతక్కను ఆమె పియ్యను ఇసుక దందా చేస్తుందని ఆమెను ఖతం చేశాడు సార్. పిఆర్ఓన్ ఏమో గన్ పెట్టి బెదిరించి రోహిత్ రెడ్డి తోటి కలిసి గన్ పెట్టి బెదిరించిండు అని చెప్పేసి ఆమెను కథం చేసింది సార్. ఎందుకంటే వాళ్ళు చందాల గురించి బెదిరిస్తున్నారు అని చెప్పేసి. ఇంకొకటి జూపల్లి కృష్ణారావు గారికి వాళ్ళ అల్లునికి పంచాయతీ ఏంది లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల మీద అని చెప్పేసి జూపల్లి గారిని కథం చేశారు సార్. పాపం పొన్నం ప్రభాకర్ అనే ఎన్ఎస్యుఐ నాయకుడు మంత్రి అయితే ఆయనకున్న చెక్ పోస్ట్ అన్ని వీకేసి ఆయన డిపార్ట్మెంట్ అన్ని ట్రాన్స్ఫర్లు చేసి ఏసీబీ రైడింగ్లు చేసి ఆయనను ఖతం చేశారు సార్. శ్రీధర్ బాబు ఉంటే శ్రీధర్ బాబు గారికి సంబంధం లేకుండా హిల్ట్ పాలసీ అని పెట్టేసి హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటున్నాని ఆయనను ఖతం చేశాడు సార్. కాబట్టి ఇక ఎవరున్నారు సార్? ఈయన పోటీ ఎవరు లేకుండా చేసుకున్నాడు కాబట్టి ఆయననే రాజు ఆయననే మంత్రి. ఈయన ఏం చేస్తుండే రాజు అయిన తర్వాత ఏం చేస్తుండే అంటే కమాండ్ కంట్రోల్ స్టేషన్ లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటుండు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనుకుంటే కమాండ్ కంట్రోల్ మేనేజర్ గా మారిపోయి మొత్తం అందరిని ఆడికే పిలుచుకుంటుండే ఆయనే సెటిల్మెంట్ చేసుకుంటుండు. కాబట్టి ఆయననే రాజు ఆయననే మంత్రి. ఇంకెవరు అడ్డం ఉంటారు సార్? కమాండ్ కంట్రోల్ స్టేషన్ లో కావాలి పెట్టుకొని మరి సెటిల్మెంట్ చేసుకుంటుంటే. కాబట్టి ఆయననే రాజు ఆయననే మంత్రి. రైట్, టైం తక్కువ ఉంది. ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? నేనే రాజు నేనే మంత్రి అంటే నువ్వే రాజు నువ్వే మంత్రి అని మీ మీడియా అంటే మీకంటే ఎల్లో మీడియా మీకు సపోర్ట్ కదా అందుకని అడుగుతున్నారు. ఇది వాస్తవేనా? ఒప్పుకుంటారు? రేవంత్ రెడ్డి గారి కథం చేయడానికి రాష్ట్ర వార్తలని అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఎంత ఈజీగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నేనే రాజు నేనే మంత్రి అంటే అంత ఈజీగా భరించగలుగుతారు ఢిల్లీలో అనేది మాత్రం అర్థం చేసుకోండి సార్. మీకు చాలా సందర్భాల్లో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నైట్ డ్రెస్ వచ్చి కలిసిండు రాహుల్ గాంధీ నువ్వు తక్కువ కలిసి నైట్ డ్రెస్. నేను అందుకోసం 1.5 కలవలేదు అనేటువంటి కథనాలు కూడా పేపర్లలో వచ్చినాయి సార్. 1.5 పాటు అసలు రాహుల్ గాంధీ ముఖమే చూస్తలేడు రేవంత్ రెడ్డిది కనపడతలేడు అన్నాడు. అప్పుడు ఇదే సార్ నేనే రాజు నేనే మాత్రం అంటే నేను నీ సంగతి నేను చూసుకుంటాను. ఢిల్లీలో కూడా అనుకుంటున్నారు సార్ రాహుల్ గాంధీ బదులు ప్రియాంక గాంధీ తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి ప్రయత్నాలు నడుస్తుందని ఢిల్లీ రాజకీయాలు
ఢిల్లీ రాజకీయాలు నడుస్తున్నాయి సార్. అందుకోసం వాళ్ళ కుటుంబ పోరు, వీళ్ళ కుటుంబ పోరు, ఈ అంశాలన్నీ కలిపితే మరి నేనే రాజు నేనే మంత్రి అన్నారు రేవంత్. అందుకోసం నా పాయింట్ చాలా స్పష్టంగా చెప్పినారు సార్, కష్టాలు మొదలైనాయని. నేనే రాజు నేనే మంత్రి అంటే రాహుల్ ఓకే, ఫైనల్ గా గాంధీ కౌశిక్ గారికి అవకాశం ఇవ్వాలి. కౌశిక్ గారు చెప్పండి, వీళ్ళిద్దరూ నేనే రాజు నేనే మంత్రి మీద మాట్లాడిన దాని మీద స్పందించండి సంక్షిప్తంగా. సార్ ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు రాష్ట్రానికి రాజు మంత్రి మా ముఖ్యమంత్రి గారే సార్. అన్ని కుంభకోణాలు అంటే ఏదో సామంతరాజు గారు రాజు కాకూడదండి కౌశిక్ గారు. ఆయన ఏం లేదు, ఆయన రాజట. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మీరు రాజుగా మా రాజని చెప్పి మీరు కీర్తిస్తున్నారు, రకరకాల ఫ్లెక్సీలు వేసుకుంటే. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కాదు, మంత్రులందరూ ఎట్లా చెప్పగొట్టింది చెప్తున్నాడు ఆయన, మన రాకేష్ గారు. అది కదా సార్ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి నిన్న ఎలక్షన్ సంబంధించి జగ్గారెడ్డి గారి మీద కేసు అయింది, అరవింద్ గారి మీద కేసు అయింది. ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు డిప్యూటీ ఎందుకు తీసిరో కూడా కనీసం సమాధానం చెప్పలేదు సార్. ఇప్పుడు రాజయ్య గారిని ఎందుకు తీసిరో మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసి డైనింగ్ టేబుల్ కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారు. మేము అట్లా తీసుకోవడం లేదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్టు, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఇవి తీసుకున్నాం మేము నిర్ణయాలు. నువ్వు తీసుకున్న నిర్ణయం చెప్పు, తీసుకున్న నిర్ణయం చెప్పు. మేము తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయి. నీ నిర్ణయం ఏం లేదా? ఢిల్లీ ఓకే, ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుందా? జనరల్ గా ఇవి దీనికి ఇది వేరుగా అది వేరుగా ఉండే పరిస్థితులు కనపడిస్తున్నాయా? సార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పార్లమెంట్ కోసం ఓటేశారు సార్, ప్రధానమంత్రి కూటమి వేసేశారు. అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కోసం ఓటేశారు. స్థానిక సంస్థల్లో స్థానిక ఎమ్మెల్యే లేకపోతే కౌన్సిలర్ చైర్మన్ కాబోయే వాళ్ళకు ఓటేశారు. దీని ఎన్నికల ప్రభావం ఉంటది అనుకుంటే మరి బీఆర్ఎస్ 80% ఎప్పుడు ఓడిపోకూడదు. కానీ ఎంతకంటే ఎక్కువ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ పార్టీ గెలిచింది కదా సార్ తమ ఆంధ్రప్రదేశ్ లో. గెలిస్తే ఎందుకు గెలిచింది? మళ్ళీ 10 సీట్లకు పరిమితం అయిపోయింది కదా. అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అవి అసెంబ్లీ ఎన్నికలకు అయితే మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేయాలి. నాకు గుర్తున్నంత 2001లో అనుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో జెడ్పీ ఎలక్షన్ జరిగినాయి. 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, 11 చోట్ల టీడీపీ గెలిచింది. అంటే అప్పుడు ఎలక్షన్స్ అధికార పార్టీ తోటి సంబంధం, ప్రతిపక్షం అని కాకుండా ఓవరాల్గా ఒక రిజల్ట్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించింది. ఆ తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే హోరాహోరీగా ఉన్న పోటీ. ఆ తర్వాత కాంగ్రెస్ కి అయితే ఆ తర్వాత రోజులు ప్రత్యేకించి విభజన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మీరు చెప్పినట్లు అధికారులు నేనేమంటే 2001లో కూడా 2001 సంకేతం ఇచ్చింది సార్ ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకుంటుంటే ఆ సంకేతం తీసుకొని బాగుండేది. ఆయన ఉపయోగించుకోవాలి సంకేతం. నేనే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి టైప్ లో ఆయన కూడా నేనే రాజు నేనే మంత్రి అనుకున్నాడు. ఫలితాలు 2004లో చూసారు సార్ మనకు అంతే. రైట్.